ఇటీవల విడుదలైన చావా సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చావా సినిమాలో అసలు ఏముంది, చావా అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నమస్తే, నేను మీ డాక్టర్ మడత భాస్కర్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు. మొఘలాయిల పరిపాలనను అంతం చేయడానికి, ఔరంగజేబును అంతమొందించడానికి అప్రతిహతంగా పోరాటం చేసిన వీరుడు శివాజీ మహారాజ్. అయితే శివాజీ మహారాజ్ తదనంతరం ఏం జరిగింది అనేది ఈ సినిమా సారాంశం. ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉథేకర్. సినిమాలో ఛావా అంటే సింహం బిడ్డ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు కాబట్టి ఛావా సింహం పిల్ల అని అర్థం. విక్కీ కౌశల్ నటన చాలా అద్భుతం. విక్కీ కౌశల్ నటన గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. విక్కీ కౌశల్, ఆశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందానా మొదలైనటువంటి పెద్ద నటీనటులు నటించారు. ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు. కానీ సంభాజీ మహారాజ్ పాత్రలో శివాజీ మహారాజ్ కొడుకు అంటే మళ్ళీ శివాజీ మహారాజే వచ్చాడా అన్నట్టుగా నటించాలి. కాబట్టి ఆ పాత్రలో విక్కీ కౌశల్ నటన చాలా తారాస్థాయిలో ఉంటుంది. చాలా అద్భుతం. నిజంగా సింహమే కనిపిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. అలా ఎవరి పాత్రలో వాళ్ళు, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా చాలా అద్భుతంగా నటించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లలో ఊగిపోతున్నారు, దేశభక్తితో రగిలిపోతున్నారు. థియేటర్లన్నీ హర హర మహాదేవ, జై భవానీ, జగదంబ నినాదాలతో మారిమోగిపోతున్నాయి. అసలు ఏమిటి ఈ కథ? ఛత్రపతి శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధం ద్వారా మహమ్మదీయుల పాలన అంతమొందించడానికి, మొఘలాయిలను అంతమొందించడానికి చాలా ప్రయత్నం చేసి మరాఠా యోధుడుగా మహారాష్ట్రను కాపాడుకుంటూ ఉంటాడు. మహారాష్ట్ర ప్రాంతాలన్నీ, ఒకవైపు పూనా, జాల్నా, రాయ్గఢ్, బుర్హాన్పూర్, ఇంకా కొంకన్, నాసిక్, ఈ ప్రాంతాలన్నింటినీ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే, చరిత్రలో శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మళ్ళా ఈ ప్రాంతం మీద కన్నేస్తాడు ఔరంగజేబు. ఔరంగజేబు అంటేనే పరమ దుర్మార్గుడు. అతి కిరాతకంగా తన సొంత అన్నదమ్ముల్నే చంపేసి ఆ సింహాసనం మీదకి వచ్చినటువంటి వాడు. అంత కిరాతకుడు తన శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు ఊరుకుంటాడా? ఏం చేసైనా చంపేయాలని చూస్తాడు. ఈ క్రమంలో శివాజీ మహారాజ్ పెద్ద భార్య కొడుకు సంభాజీ మహారాజ్, చిన్న భార్య కొడుకు రామ్రాజే అని పిలుస్తారు. అతడు చాలా చిన్న పిల్లాడు. కానీ ఆ తల్లికేమో తన పెద్ద భార్య చనిపోయిన తర్వాత ఈమెను చేసుకుంటాడు. తన కొడుకునే రాజును చేయాలని ఆమెకుంటుంది. కానీ అతడు చిన్నపిల్లాడు. ఆ బాధ్యతనంతా నెత్తికెత్తుకుంటాడు సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ భార్య శ్రీ సఖి. చాలా చిన్న వయస్సులోనే సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ మీదికి యుద్ధాలకు వెళ్తాడు. చరిత్రలో సంభాజీ మహారాజ్ 125 యుద్ధాలు, గెరిల్లా యుద్ధాలు చేసి ఔరంగజేబుకు చెమటలు పట్టిస్తాడు. సినిమా ప్రారంభంలోనే బుర్హాన్పూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునే మరాఠా యోధుడుగా సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతం. నిజంగా అక్కడ ఓ సింహం గుహలో వేస్తారు. ఆ సింహంతో పోరాట సన్నివేశాలు అవన్నీ సినిమా చాలా అద్భుతం. ఇక అక్కడి నుంచి ఔరంగజేబుకి నిద్ర పట్టదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో తన ఇంట్లోనే, అంటే తన చిన్నమ్మనే రహస్య మంతనాలు జరుపుతూ ఎట్లాగైనా ఈ రాజ్యాన్ని, రాయ్గఢ్ ప్రాంతాన్ని సంభాజీ మహారాజు నుంచి తన కొడుకు రామరాజుకు ఎట్లా కట్టబెట్టాలా అని చూస్తూ ఉంటుంది. ఈ చరిత్రలో ఇదొక విచిత్రం ఏమిటంటే, ఈ ఇంటిలోని పోరే ఎక్కువ, బయట పోరు, యోధులు బయట పోరు చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇంట్లో ఉండే ఇలాంటి పోర్లను తట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. రహస్య మంతనాలు ఈమె జరుపుతూ ఉంటుంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా సంభాజీ మహారాజ్ ఔరంగజేబును ఎట్లా అడ్డుకట్ట వేయాలా, ఎట్లా తరిమి కొట్టాలా అని చూస్తూ ఉంటాడు.
ఔరంగజేబు ఎత్తులకు ఈయన పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఔరంగజేబు దగ్గర 6 లక్షల సైన్యం, ఈయన దగ్గర 25,000 మంది సైన్యం. ఎట్లా జయించాలి? మొత్తం చుట్టూ ప్రాంతాలన్నింటినీ గెరిల్లా యుద్ధం ద్వారా రహస్యంగా సైన్యాన్ని లోపలికి రానించి తమ అధీనంలోనికి తెచ్చుకొని వారిని మట్టుపెట్టడమే ఈ గెరిల్లా యుద్ధం యొక్క లక్షణం. అద్భుతం. సినిమా సన్నివేశాలు అద్భుతం. సినిమా చూస్తుంటేనే ఇంత ఉద్రేకం ఉంటే చరిత్రలో ఇంకా ఆయన పోరాటం ఎంత అద్భుతంగా చేసి ఉండాలి. సరే, ఈ క్రమంలో ఇంట్లోని పోరులో తన భార్య అన్నలు, ఒక ఆయన గన్నోజీ, మరొక ఆయన పేరేదో ఉంది, ఈ వీళ్ళిద్దరూ ఒక ప్రాంతం మీద మరాఠాలో ఒక ప్రాంతం అడుగుతారు, ఏంది మాకు అది ఇవ్వండి, మేము పరిపాలించుకుంటాం. అట్లా ఇవ్వడం కుదరదు, అసలే శత్రువు బలంగా ఉన్నాడు అని చెప్తాడు ఈయన. అప్పటి నుంచి వీళ్ళు రగిలిపోతుంటారు. ఎలా మట్టు పెట్టాలి అని చూస్తున్నటువంటి ఔరంగజేబుకి శంభాజీ మహారాజ్ దగ్గర శంభాజీ మీదనే కోపం పెంచుకున్నటువంటి సొంత భావమరుదులను పట్టుకుంటాడు. కొంత ధనము, బంగారము అవన్నీ ఇచ్చేసి వాళ్ళను పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి శంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో సామంత రాజులందరినీ రమ్మని చెప్తాడు. అక్కడ వాళ్లను దిశానిర్దేశం చేయాలనేది సంకల్పం. ఈ క్రమంలో కేవలం 150 మందితోనే రహస్యంగా ఉన్నటువంటి శంభాజీ మహారాజును పట్టుకుంటాడు ఔరంగజేబు తన సైన్యం ద్వారా వచ్చి. ఇక అక్కడ తను చేసేటువంటి ఆ ఒంటరి పోరాటము, ఇతని చుట్టూ ఉండేటువంటి యోధులు శంభాజీని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సినిమా చూస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఉద్వేగం కలుగుతూ ఉంటుంది మనకి. అసలు ఎలా కాపాడుకోవాలా మనం శంభాజీ మహారాజునని ప్రేక్షకులే అనుకుంటూ ఉంటాం. మనము అక్కడికి వెళ్తే బాగుండు, ఏదో ఒక ఆయుధం తీసుకుని యుద్ధం చేస్తే బాగుండు అన్నంత అద్భుతమైనటువంటి చిత్రీకరణ. అక్కడ పట్టుకొని ఔరంగజేబు తీసుకెళ్ళి గొలుసులతో కట్టేసి అతన్ని నానా హింసలు పెడతారు. చరిత్రలో 40 రోజుల పాటు నానా హింసలు పెట్టారు అనేది చరిత్ర చెబుతున్నటువంటి మాట. ఒకరోజు గోళ్ళు తీసేస్తాడు, ఒకరోజు కళ్ళు తీసేస్తాడు. ఔరంగజేబు ఒకరోజు ఇతడి దగ్గరికి వచ్చి అంటాడు, అసలు స్వరాజ్యం అంటే ఏంటి? ఇంత ప్రాణాలకు తెగించి నీ స్వరాజ్యాన్ని కాపాడుకోవాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వు నా రాజ్యంలో కలిసిపో, నేను చెప్పిన మాట విను, నేను నీ ప్రాణాలకు నాది హామీ, నీకు ప్రాణభిక్ష పెడతాను. అయితే ఒక్క షరతు ఏమిటంటే నువ్వు మతం మార్చుకో, మహమ్మదీయుడిగా మారిపో, మేము కాపాడుతామంటాడు. ఒకే ఒక్క మాట అంటాడు శంభాజీ, గొలుసులతో కట్టేసిన తర్వాత ఇన్ని హింసలు పెడుతున్నప్పుడు అనే మాట, ఔరంగ్ నువ్వు నా రాజ్యంలో కలిసిపో, నిన్ను క్షమిస్తాను, నీకు షరతులేం పెట్టను, నీ మతంలోనే నువ్వు ఉండొచ్చు అంటాడు. అంటే ఇక్కడ పరమత సహనం శంభాజీ మహారాజు ఎట్లా చెప్పాడో చరిత్రలో నిరూపితమై ఉన్నది. సరే, కొన్ని వాద వివాదాలు, సరి అయినటువంటి అసలు ఔరంగజేబు వచ్చాడా రాలేదా, వీళ్ళు కలుసుకున్నారా అనేటువంటి కొన్ని ఉన్నాయి. అంత లోతుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం కాదు. కానీ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడికి దాన్ని సినిమాటిక్గా ప్రేక్షకులను రంజింపజేయడానికి కొన్ని ఎలివేషన్స్ అనేవి ఉండాలి. అలా వాళ్ళు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వాడతారు. అది తప్పదు. అలా ఉంటేనే సినిమా. ఏది ఏమైనా విషయమైతే, మూలమైతే, మూల కథ అయితే ఇది. తర్వాత ఇతన్ని చిత్రహింసలు పెట్టేసి చంపేస్తారు. అంటే తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి శంభాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటం చరిత్రలో అట్లా నిలిచిపోయి ఉన్నది. ప్రతి మరాఠా యోధుడు మహారాజుగానే సగర్వంగా తలెత్తుకోవాలి అని చెబుతాడు శంభాజీ మహారాజ్. యుద్ధాన్ని కూడా వేడుకగా జరుపుకోమంటాడు. అసలు యుద్ధవీరుడిగా ఆమె రాణి శ్రీసఖి తనను పంపిస్తూ ఉన్నప్పుడు, నేను ఔరంగజేబును కలవడానికి వెళ్తున్నాను, ఆ రాజ్యం మీద దండెత్తడానికి వెళ్తున్నాను, నీ కళ్ళలో భయం లేదేంటి అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, భయం లేకపోవడం ఏంటి, ఉంది, కానీ నా భయం మీ గురించి కాదు, ఔరంగజేబు గురించి. అలాంటి వీరుడివి నువ్వు, నీకేం కాదు అంటుంది. ఇలాంటి యోధుడు శంభాజీ మహారాజు, చరిత్ర మరుగునబడేసినటువంటి యోధుడు శంభాజీ మహారాజ్. 1657లో జన్మించిన ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇలాంటి యోధుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎందుకో తెలియదు, నా చిన్నప్పటి నుంచి కానీ, అంతకుముందు కానీ, ఇప్పటి వరకు కానీ
ఇలాంటి వీరుల గురించి చరిత్రలో ఎక్కడా లేదు, ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఓ సినిమా వచ్చిన తర్వాత, ఒక నవల ఆధారంగా వచ్చినటువంటి ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ పాత్ర కూడా ఉందా అని తర్వాత అర్థమైంది. ఏంటంటే ఇలాంటి సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి యోధులు చాలా చోట్ల ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యంలోను, విజయనగర సామ్రాజ్యంలోను, మరాఠా సామ్రాజ్యంలోనే కాకుండా చాలా చోట్ల ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం కేవలం వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి వీరుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ అసలైన వీరులు తెర వెనుక మరుగునబడినటువంటి వీరులు వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకో భారతదేశంలో చరిత్రలో సాత్వికత ఎక్కువగా ప్రదర్శించినటువంటి గొప్ప మహానాయకుల గురించి మాత్రమే చెప్పబడింది. అంటే గాంధీ మహాత్ముడు సత్యము, అహింస, ధర్మము, శాంతి ఇది అన్నాడు కాబట్టి ఆయన గురించి ఎక్కువగా చెప్పబడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ చరిత్ర ఎక్కువగా చెప్పలేదు, ప్రస్తావించి వదిలేసింది అంతే. ఎందుకంటే మరి ఎందుకో వీళ్ళలో ఆ పౌరుషాన్ని కానీ ఆ రక్తపాతాన్ని కానీ ఎందుకు నింపడం అనుకున్నదో మరి ఏమిటో కారణాలు సరిగ్గా తెలియదు. కానీ ఎప్పుడూ భారతదేశం శాంతి కాముకమైనటువంటి దేశం కాబట్టి అట్లాగే ఉండాలని చూసింది ఏమిటో. కానీ ఇవాల్టి విద్యార్థులకు, ఇవాల్టి యువతకు తెలియాల్సినటువంటి వీరులు వీళ్ళందరూ కూడా సంభాజీ లాంటి వాళ్ళు, ఇలాంటి సింహం బిడ్డల గురించి తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో మాట ఏమిటంటే కల్పిత పాత్రలతో సినిమాలు తీసి, అంటే బాహుబలి ఆ కల్పిత పాత్ర ఎక్కడ ఆ సామ్రాజ్యం లేదు, ఏం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఇద్దరు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కలుసుకున్నట్టుగా, అంటే కల్పించినటువంటి పాత్రల ద్వారా సినిమాలు తీసి చాలా అద్భుతాలు చేసేటువంటి మరి మనవాళ్ళు నిజమైనటువంటి పాత్రలు, కల్పిత పాత్రల కన్నా అద్భుతమైనటువంటి సాహసాలు ప్రదర్శించినప్పుడు వాళ్ళ గురించి చెబితే ఇంకా బాగుంటుంది కదా. వ్యాపారానికి వ్యాపారం జరుగుతుంది, ధర్మానికి ధర్మం ఉంటుంది, దేశభక్తికి దేశభక్తి ఉంటుంది. మరి ఎందుకో అట్లా ఇలాంటి మహనీయుల గురించి చరిత్ర చెబితే, చరిత్రలో ఇలాంటి సినిమాలు వస్తే, ఇలాంటి సాహిత్యం వస్తే, చరిత్ర పుస్తకాల్లో ఇలాంటి విషయాలు వస్తే ఇప్పటి తరానికి వీళ్ళ గురించి అసలు ధైర్యం అంటే ఏమిటి, దేశభక్తి అంటే నిజమైన దేశభక్తి ఏమిటి తెలిసే అవకాశం ఉంది. అందుకే చావా సినిమా చూడడం అనేది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత, ప్రతి వాడి బాధ్యత, ప్రతి విద్యార్థికి చూపించాల్సిన అవసరం ఉంది. అసలు మన చరిత్ర, గత చరిత్ర ఏమిటి, గత చరిత్ర తెలియకుండా కొత్తగా చరిత్ర మనం ఏమి సృష్టిస్తాం, ఏమి సృష్టించలేం. ఇంతటి వీరుల గురించి తెలుసుకోవడమే, ఇంతటి వీరుల గురించి తెలుసుకోవాలని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. చావా సినిమా దర్శకుడికి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. నటుడు విక్కీ కౌశల్ నిజంగా జాతీయ నటుడు అంటే జాతీయ నటుడే ఆయన. ఎందుకంటే ఆయన ఈ బయోపిక్స్, యూజీ సర్జికల్ స్ట్రైక్, సర్దార్ ఉద్దమ్ సింగ్ లాంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోనైతే ఆయనను చూస్తూ ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజును మనం చూడంగానే శివాజీ మహారాజే కనిపిస్తున్నాడా అనుకుంటా. ఎందుకంటే ఆయన కొడుకే కదా సంభాజీ మహారాజు. ఆ రూపము, ఆ పోరాటాలు, అద్భుతం. సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక్క సెకండ్ కూడా మనం రెప్పవార్చకూడదు. డైలాగులు కూడా చాలా అద్భుతం అండి. యుద్ధాన్ని కూడా వేడుకగా జరుపుకుందాం అంటాడు. అట్లాగే చావును కూడా వేడుకగా జరుపుకుంటాం. 40 రోజులు హింసించిన, ఆ గొలుసులతో కట్టేసిన, ఎక్కడ ఆయన కళ్ళు బీకేయడానికి వాడు వచ్చిన ఆ కళ్ళల్లో ఎక్కడ కించిత్ భయం కూడా కనిపించదు. ఔరంగజేబు ఆశ్చర్యపోతాడు. ఒకసారి అంటాడు, అసలు ఇలాంటి వాడు నా కడుపున ఒక కొడుకుగా ఎందుకు పుట్టలేదు అని. మా వంశంలోనే సంభాజీ మహారాజు లాంటి వాడు ఒక్కడైనా లేడేమిటి, ఉంటే మొత్తం ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకునే వాళ్ళం కదా అంటాడు. నిజంగా ఒకసారి వచ్చి అడుగుతాడు, అసలు స్వరాజ్యం అంటే ఏమిటి. అప్పుడు చెబుతాడు, మాతృదేశము, మాతృభక్తి, ఇది నా గడ్డ, ఈ పౌరుషం అలాంటిది అంటాడు. అక్కడ అనిపిస్తుందండి, మన ధర్మం ఏమిటి, మన నేల ఏమిటి, ఈ గడ్డ లక్షణం ఏమిటి, ఈ గాలి లక్షణం ఏమిటి, ఈ నీటి లక్షణం ఏమిటి, అసలు వీరత్వం అంటే ఏమిటి, యోధుడు అంటే ఎవరు, నిజంగా మాతృభక్తి, దేశభక్తి అంటే ఏమిటి, ఇన్ని వివరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి వాళ్ళు చూడాలని, ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇలాంటి సినిమాలు చూసి ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.